టైప్ 1 లో ఉండే లక్షణాలు ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో దీన్ని మనం హెర్పిస్ లేబియాలిస్ అని అంటూ ఉంటాం. సో దీంట్లో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మౌత్ అండ్ లిప్స్ అండ్ గమ్స్. అంటే ఏదైతే మనకి నోటికి పెదాలు కానీ లేదంటే లోపల చిగుళ్ళు కానీ లేదంటే లిప్స్ అంటే ఈ ఓరల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ వైరస్ అనేది జనరల్గా ఈ టైప్ 1 వైరస్ హెర్పిస్ లేబియాలిస్ అనేది ఈ మౌత్ లిప్స్ అండ్ గమ్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో దీంతో పాటు మనకి అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనిపించే లక్షణాలు ఏంటంటే కోల్డ్ సోర్స్ అంటే నంజుపొక్కుల్లాగా బ్లిస్టర్స్ లాగా వస్తూ ఉంటాయి. సో దాంతోపాటు ఫీవర్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఒక ఇండివిజువల్ మీద వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనిపించే లక్షణం ఏంటంటే జ్వరం. దాంతోపాటు మనకి దాని తర్వాత ఎప్పుడైతే మనకి కోల్డ్ సోర్స్ ఓరల్ బ్లిస్టర్స్ వస్తాయో మనకి విపరీతమైన మంట దొరద అనేది ఉంటుంది. సో ఆ విపరీతమైన మంట దొరద ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఆ బ్లిస్టర్స్లో నుంచి కొద్దిగా రష్లాగా కూడా డిశ్చార్జెస్ లాగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఎప్పుడైతే మనకి ఫీవర్ కానీ ఇలా ఈ బ్లిస్టర్స్ ఇవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే లక్షణాలు ఏంటంటే లింఫ్ నోడ్స్ ఏవైతే మనకి నెక్ ఏరియాలో మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయో ఆ లింఫ్ నోడ్స్ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్గా డ్రైన్ చేస్తూ ఉంటాయి. అంటే లింఫ్ ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ క్యాచ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఒక ఫారిన్ ఆర్గానిజం అనేది మన బాడీ మీద దాడి చేసినప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు జనరల్గా ఆ లింఫ్ అంతా డ్రైన్ చేసి జనరల్గా ఈ లింఫ్ నోడ్స్ అనేవి వాపులాగా వస్తూ ఉంటాయండి. సో దీన్ని మనం స్వోలెన్ లింఫ్ నోడ్స్ అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే స్వోలెన్ లింఫ్ నోడ్స్ వచ్చినాయో నెక్స్ట్ కనిపించే లక్షణం ఏంటంటే జ్వరం, ఫీవర్. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు జనరల్గా దీనికి మనకి వ్యాధి నిర్ధారణ ఎలా అవుతుందంటే హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2 ఐజీఎం యాంటీబాడీస్ అంటే పేషెంట్ చెప్పే ఒక లక్షణాలు బట్టి వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్స్ బట్టి దానికి ఒక చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుందంటే అది మనం చేసుకున్నప్పుడు అది ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందా లేదంటే ప్యాసివ్గా ఉంది అనేది మనకు ఒక కన్క్లూజన్కి వచ్చి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్కి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి అసలు ఈ రావడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అందరికీ తెలిసిందే స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా తగ్గినప్పుడు సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా ఎవరికైనా సరే ఒక హెల్దీ ఇండివిజువల్కి రావడం అనేది జనరల్గా జరుగుతుంది. దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ బాడీలో ఏదైనా హార్మోన్స్లో అసమతుల్యత ఉన్నప్పుడు జనరల్గా ఇట్లాంటి లక్షణాలు కూడా రావచ్చు. అలాగే బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినప్పుడు లేదంటే ఏదైనా ఫిజికల్గా ఏదైనా ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు లేదంటే ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి కూడా ఇట్లాంటి హెర్పిస్కి సంబంధించిన లక్షణాలు టైప్ 1 లక్షణాలు అనేవి అంటే అందరికీ అని కాదు, బేసిక్గా ఎవరికైతే సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయండి. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు జనరల్గా దేని గురించి భయపడాల్సిన పని లేదు, ఎంతగానో ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు ఒకసారి మా దగ్గరికి రాగలిగితే లేదంటే మా స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉంటే ఒకసారి మీకు కాల్ చేసుకుని మాట్లాడితే దాన్ని బట్టి మేము మీకు ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మేము మీకు కౌన్సిలింగ్ ద్వారానో లేదంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. మనం దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముందుకెళ్ళటం అనేది జనరల్గా జరుగుతుందండి. నమస్తే.